ఏపీలోని బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేటలో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన గోవా రాష్ట్రానికి చెందిన 157 క్వార్టర్ బాటిల్స్, 9 ఫుల్ బాటిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం అమ్మకాలు విక్రయిస్తున్న ఇట్లా శ్రావణి అలియాస్ దుర్గాను అదుపులోకి తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా తీసుకొచ్చి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎక్సైజ్ ఎస్ఐ శ్రీహరి. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం వీరలంకపల్లి అంబేద్కర్ గురుకులం పాఠశాలలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. 5వ తరగతి విద్యార్థిపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో స్టూడెంట్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా విద్యార్థిపై దాడికి దిగాయి. సెక్యూరిటీ అలర్ట్ అవడంతో కుక్కల బారి నుండి విద్యార్థిని రక్షించారు సిబ్బంది. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుక్కల దాడిలో మెడ, చేతిపై తీవ్రంగా గాయాలయ్యాయి. కర్నూలు ఎమ్మిగనూరు శివ సర్కిల్లో ముత్తూట్ ఫైనాన్స్లో మేనేజర్ గోల్మాల్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 3 కస్టమర్లతో కలిసి నాణ్యత లేని బంగారం తాకట్టుకు సహకరించి 29 లక్షల రుణం మంజూరు చేశాడు మేనేజర్. కంపెనీ ఆడిట్లో వెలుగులోకి రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కంపెనీ ఆర్ఎం. 7గురిపై చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివకృష్ణ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటంతో చెన్నూరులోని ఎస్సీ హాస్టల్ను సందర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా అంబేద్కర్ వారసులకు కనీస వసతులు ఏర్పాటు చేయలేదన్నారు. వసతులు లేక ఎస్సీ హాస్టల్ విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, బిల్డింగ్ శిథిలావస్థలో ఉందని వాపోయారు. కొత్త బిల్డింగ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజకీయాలు బంద్ చేసి అంబేద్కర్ వారసుల కనీస వసతుల ఏర్పాట్ల కోసం పనిచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాలలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఐబీ వద్ద వాహనదారులపైకి దూసుకువెళ్లింది గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు. ఈ ప్రమాదంలో 2 కార్లు, 3 బైకులు డ్యామేజ్ అయ్యాయి. ఒకరికి గాయాలయ్యాయి. డ్రైవర్ ఎల్లయ్యకు ఫిట్స్ రావడంతో అదుపు తప్పిన బస్సు వెహికల్స్ ను ఢీకొట్టింది. డ్రైవర్ను మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు స్థానికులు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం నందిపాడు బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న బండరాయిని ఢీకొట్టింది వేమూరి కామూరి ట్రావెల్స్ బస్సు. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బస్సు కందుకూరు నుండి హైదరాబాద్కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తు, మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు ధనుర్మాసం సందర్భంగా గోదాదేవి అమ్మవారికి విశేష పూజలు అందించారు. అనంతరం క్షేత్రోత్సవంను ఆలయ అర్చకులు నిర్వహించారు. అమ్మవారికి విశేష ఆభరణాలు వేసి పూల అలంకరణ నిర్వహించారు. అన్ని వైష్ణవ ఆలయాల్లో ధనుర్మాసంలో గోదాదేవి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించడం సాంప్రదాయమని, అందులో భాగంగా ధనుర్మాసంలో మొదటి శుక్రవారం సందర్భంగా ఆస్థానం క్షేత్రోత్సవాన్ని తదితర పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. 30 మంది ఆర్మీ జవాన్లను కాపాడిన అమరవీరుడైన ఆర్మీ జవాన్ వరికుంట్ల సుబ్బయ్యకు ప్రజలు ఘన నివాళి అర్పించారు. ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామంలో విద్యార్థులతో పాటు గ్రామస్తులు ఆర్మీ జవాన్ వరికుంట్ల సుబ్బయ్యను స్మరిస్తూ భారీ సంతాప ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 9న జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న వరికుంట్ల సుబ్బయ్య మావోయిస్టులు అమర్చిన ల్యాండ్ మైన్ పై కాలు వేసి అది పేలడంతో మృతి చెందాడు. ల్యాండ్ మైన్ పై కాలు వేసిన సందర్భంలో సుబ్బయ్య తోటి జవాన్లను అప్రమత్తం చేసి మృతి చెందాడు. ఇప్పటికే అధికారుల లాంఛనాలతో సుబ్బయ్యకు అధికారులు అంత్యక్రియలు పూర్తి చేశారు. గ్రామస్తులందరూ వరికుంట్ల సుబ్బయ్యను స్మరిస్తూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. అద్దంకి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రెవెన్యూ, పోలీసు అధికారులు హాజరయ్యారు. ఈ సదస్సులో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సమస్యలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలో పోలీసు ర్యాలీ జరిగింది. పురవీధుల్లో హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి అనే కార్యక్రమాన్ని చేపట్టారు పోలీసులు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎర్రబోడులో అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ షాపింగ్ షట్టర్లో నిల్వ చేసిన సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు అగ్నిమాపక సిబ్బంది. షాక్ సర్క్యూట్తోనే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు పోలీసులు. అగ్ని ప్రమాదంలో ఎంతవరకు నష్టం జరిగిందనే విషయం తెలియాల్సి ఉంది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలను నియంత్రించడంలో భాగంగా మేము సైతం అంటూ తాండూరు ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల యాజమాన్యం, అసోసియేషన్లు ముందుకు వచ్చాయి. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి సమక్షంలో పట్టణ పోలీసు శాఖకు 20 నుంచి 30 వరకు ట్రాఫిక్ నియంత్రణ బారికేడ్లను అందజేశారు.
ట్రాఫిక్ నియంత్రణ అందరి బాధ్యత అన్నారు డీఎస్పీ. దీనికోసం ప్రైవేటు స్కూల్స్, కాలేజీ యాజమాన్యం, అసోసియేషన్లు బారికేడ్లను అందజేయడం అభినందనీయమని వారి చేయూతను కొనియాడారు. విద్యార్థుల తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు బైకు, ఇతర వాహనాలు అందించరాదని సూచించారు. స్కూల్ పిల్లలకు చిన్నప్పటి నుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ఒడిశాకు చెందిన ఆర్టీసీ బస్సు చెట్ల పొదల్లోకి దూసుకువెళ్లింది. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విజయనగరం నుండి ఒడిశా వైపు వెళ్తుండగా మధుపాడు సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రయాణికులను వేరే బస్సులోకి తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రహదారుల మరమ్మతులకు సీఎం చంద్రబాబు 5 కోట్లు మంజూరు చేశారని ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. తాడేపల్లిగూడెం పట్టణం, గాయత్రి గుడి వద్ద పార్కు, బలుసులమ్మ గుడి కాంపౌండ్ వాల్, ఎస్వీఆర్ సర్కిల్ సీసీ డ్రైన్, జువ్వలపాలెం సీసీ రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. జిల్లాలో రోడ్ల మరమ్మతులకు 20 కోట్లు కేటాయించగా ఒక తాడేపల్లిగూడెంకు 5 కోట్లు తీసుకొచ్చామన్నారు. జువ్వలపాలెం ప్రాంతానికి డ్రింకింగ్ వాటర్ తీసుకువచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంది.